హే గాయ్స్, ఈరోజైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ వితౌట్ ఆయిల్. దట్ మీన్స్ నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేశాను. సో దట్ మనం ఇలా ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని 1 మంత్ దాకా 6 మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. మంచిగా మనము బిర్యానీ చేసుకున్నా, లేకపోతే హలీం చేసుకున్నా, కర్రీస్లో కానీ వేట్లో అంటే దాంట్లో మనం యూస్ చేసుకోవచ్చు. సో మనకి వర్క్ బర్డెన్ కూడా తగ్గిపోయింది అండ్ ఆయిల్ యూసేజ్ కూడా చాలా తక్కువ అయిపోయింది గాయస్. సో దానికోసం ఇక్కడ నేనైతే ఆనియన్స్ అనేవి తీసుకున్నాను 1 kg దాకా స్టోర్ చేసుకుందామని. మంచిగా క్లీన్ చేసుకొని దాన్ని అయితే ఇలా చాపర్లో వేసి మంచిగా స్లైసెస్ లాగా చేసుకున్నాను. అన్ని ఆనియన్స్ చేయాలంటే కష్టం కాబట్టి సో ఇలా నేనైతే చాపర్లో చాప్ చేసుకున్నాను. చూడండి ఎంత ఈవెన్గా వచ్చా అన్ని స్లైసెస్ ఒకే సైజులో ఒకే షేప్లో ఉంటాయి కదా, సో దట్ మనకి ఈవెన్గానే కుక్ అయిపోతాయి. చాలా ఈజీ అనమాట. సో ఆ తర్వాత ఇక్కడైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట ఆనియన్స్ని. దాన్ని ఇప్పుడు నేను ఏమంటారు 200 degreesలో 5 minutes ఒక సైడ్ కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత తీసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట, సో దట్ ఈవెన్గా కుక్ అవ్వడానికి. మళ్ళీ 200 degreesలో మళ్ళీ ఒక 5 minutes అనేది నేను కుక్ చేసుకున్నాను గైస్. 10 minutesలో మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. ఇక్కడ నేను చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇవైతే.